ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జకియా ఖానం బీజేపీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కలిశారు. తర్వాత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జకియాకు పురంధరేశ్వరి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. జకియా ఖానం రాజకీయ కుటుంబానికి చెందినవారని, బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పురంధరేశ్వర్ పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు తాను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానని జకియా ఖానం చెప్పారు. మోడీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తండ్రి పాత్ర పోషిస్తున్నారని, ముస్లిం మైనారిటీల నుంచి తాను మంచి మెసేజ్ ఇవ్వడానికి బీజేపీలో చేరానని జకియా తెలిపారు. ఈరోజు నిజంగా సుదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో, విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో, 2014 సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన. ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు, తావు లేదు. అందరినీ కలుపుకుంటూ భారతీయులంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన. ఇది కేవలం 2014లో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా. కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఈరోజు జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా సుపరిపాలన 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి, ఒక మంచి నాయకుడు, దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి.